हरिः आ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिम् शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानां एकदन्तमुपास्महे। वक्रतुण्ड महाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी वेद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। वासुदेव कार्यक्रम परिचय पत्रम। Forum for Truth Seekers, సత్యాన్వేషకుల బృందము పరమ గురువులు హెలెనా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా
సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు అందించిన మ్యాగ్నమ్ ఓపస్ పరమ అద్భుత దివ్య గ్రంథము ద సీక్రెట్ డాక్ట్రైన్ రహస్య సత్య సూత్రము వాల్యూమ్ 1 కాస్మోజెనసిస్ ప్రథమ సంపుటము బ్రహ్మాండోత్పత్తి క్రమము పార్ట్ 1 కాస్మిక్ ఎవల్యూషన్ ఇన్ 7 స్టాంజాస్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ ధ్యాన్ ప్రథమ భాగము ధ్యాన గ్రంథములోని 7 స్టాంజాస్ లో వివరింపబడిన బ్రహ్మాండ పరిణామము 132వ పాఠము 29/4/2024 సోమవారము సాయంత్రం 4:30 గంటలు. ద సీక్రెట్ డాక్ట్రైన్ స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను సృష్టి అమెరికా కూర్పును బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనము పొందుట అను దివ్య ప్రణాళిక అమలు పరచబడుటకు పరమ గురువులు మేడం హెలెనా పెట్రోనా బ్లవట్స్కీ ద్వారా అత్యద్భుతముగా అందించిన ద సీక్రెట్ డాక్ట్రైన్ గ్రంథంలో బాహాటముగా ఇవ్వబడిన అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్ఛతో తపనతో సత్యాన్వేషణలో భాగముగా ఎన్నో నిగూఢ విషయములను మరింత లోతుగా తెలుసుకుంటూ సత్యమును చేరు ప్రయత్నంలో మనమందరము ఇక్కడ చేరాము. దానితో పాటు ఆధునిక విజ్ఞానము యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వ దర్శన అన్వేషణలో అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథము దగ్గరకు వచ్చాము. The true student of the secret doctrine is a జ్ఞాన యోగి అని తన చివరి రోజులలో మేడం బ్లవట్స్కీ అన్న మాటలను నిజం చేయటానికి మనమందరము జ్ఞాన యోగిగా అగుటకు కూడా ఇక్కడ చేరాము. జ్ఞాన యోగులుగా కాదు, యోగులు పదం లేదు, యోగి. యోగి అంటే ఒకటే, ఏకత్వంలోకి వెళ్ళిపోతుంది. అక్కడ చాలా మంది యోగులు ఉన్నారండి, చాలా మంది భగవంతుళ్ళు ఉన్నారండి, చాలా మంది దైవం ఉన్నారండి. అంటే ఉండదు కదా, దైవము ఒక్కడే, భగవంతుడు ఒక్కడే, యోగి ఒక్కడే. ఒకటిగా అయిపోతాం. గత 2 సంవత్సరముల 8 నెలల కాలము పాటు ద సీక్రెట్ డాక్ట్రైన్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనము ప్రస్తుతము ఇక్కడ చేరి ద సీక్రెట్ డాక్ట్రైన్ ను తెలుసుకుంటూ ఆపై సమస్త విశ్వముగా రూపుదాల్చిన ద సీక్రెట్ డాక్ట్రైన్ యందు ప్రవేశించి ద సీక్రెట్ డాక్ట్రైన్ గా స్వస్థితి యందు మేల్కాంచుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమము. ఈ దివ్య జ్ఞానం మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొనే చెవియొగ్గి వినుచున్న, అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలందరకు నమస్కారం. అని బెసెంట్ ద్వారా ప్రసాదింపబడిన యూనివర్సల్ ప్రేయర్ ఇన్వొకేషన్. ఓ హిడెన్ లైఫ్, vibrant in every atom, oh hidden light shining in every creature, oh hidden love embracing all in oneness,
May each who feels himself as one with thee know he is also one with every other. ఆ ఒకటి ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ వన్నెస్ గా చెప్పారు. యోగి, దైవము, భగవంతుడు ఒకటి. సో జ్ఞాన యోగి ఒక్కటే ఉండేది. మనం స్టాంజా 1లో ఉన్నాము. దానికి సంబంధించిన 7వ శ్లోకంలో ఉన్న విషయాలని తెలుసుకుంటున్నాం. అది 2 భాగాలుగా ఇవ్వబడింది. మొదటి భాగం, ది కాజెస్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ హ్యాడ్ బీన్ డన్ అవే విత్. ఇంతకు ముందటి వ్యక్త సృష్టి ఉనికికి ఆధారమైన కారణాలు తొలగించబడగా, కారణాలు తొలగిస్తే ఏమవుతుంది? కార్యం కూడా తొలగింపబడినట్టు అయిపోతుంది. కారణంతో కలిసి ఉంటుంది కార్యం. కారణం ఉంటేనే కార్యం, కారణం లేకపోతే కార్యం లేదు. కారణం ఉంది అంటే కార్యం ఉంది అన్నట్టుగా. కారణము కార్యము కలిసి ఉంటుంది. జీవము రూపము కలిసి ఉన్నట్టుగా. అది కనిపించే భాగం కార్యము, కనపడని భాగము కారణము. మనకి అందుబాటులో లేనిది, మనకి తెలియకుండా ఉండేది, మనం గ్రహించటానికి వీలు లేకుండా ఉండేది కారణం. కార్యం మాత్రం మనం గ్రహించగలుగుతాం, మనం దర్శించగలుగుతాం, చూడగలుగుతాం, తెలుసుకోగలుగుతాం. కాబట్టి ఇప్పుడు ఏమైంది? కారణాలు తొలగించకూడదు, కార్యం వెళ్ళిపోయింది. కార్యం కూడా వెళ్ళిపోయింది. సమస్తము ఏమీ లేని స్థితికి అన్నట్టుగా అయిపోయింది. అవ్యక్త స్థితిలోకి వెళ్ళిపోయింది. ప్రళయ స్థితి గురించి వర్ణిస్తూ, ప్రళయ స్థితి సృష్టి స్థితి నుంచి ప్రళయ స్థితికి నెమ్మదిగా ఎట్లాగా వెళ్తుంది, ఈ ప్రళయ స్థితి ఎలా ఏర్పడుతుంది. మనం సృష్టి స్థితి ఎలాగా ఏర్పడుతుందో అనే దాని గురించి తెలుసుకోవడానికి ముందు ఎక్కువ భాగం సృష్టి స్థితి ఎలాగ ఏర్పడుతుందో అన్న విషయమే మనకి ఇచ్చింది. మొదటి భాగము, 2వ భాగము, వీటిలో బ్రహ్మాండోత్పత్తి పరిణామం, బ్రహ్మాండోత్పత్తి క్రమం మనకి ఇచ్చింది. దానికి ముందు కొంచెంగా ప్రళయ స్థితి, ఈ ప్రళయ స్థితి అట్లాగా వచ్చింది. అంతకు ముందున్న సృష్టి స్థితికి ఈ ప్రళయ స్థితికి ఉన్న సంబంధం ఏంటి? ఏదైనా కానీ ఇక్కడ ఇప్పుడు ఒకటి జరుగుతుందంటే అది ఇంకో దాంతో సంబంధించి ఉంటుంది, దాని నుంచి దీనికి వచ్చి ఉంటుంది. అందుకే మనకి ఉదాహరణ, తల్లి గర్భంలో శిశువు పెరగటం, ప్రసవింపబడిన తర్వాత ఈ స్థూల జగత్తులో, ఈ భౌతిక జగత్తులో ఇక్కడ తిరుగుతూ ఉండడం. ఇక్కడ మనం తిరుగుతున్నాం, ముందు ఎక్కడ ఉన్నాం? తల్లి గర్భంలో ఉన్నాం. ఇట్లా కాబట్టి ప్రళయ స్థితి వస్తుంది అంటే అర్థం ఏంటి? అంతకు ముందున్న సృష్టి స్థితి ప్రళయ స్థితిలోకి వెళుతుంది. ఎందుకు? మళ్ళీ సృష్టి స్థితికి తేవడం కోసం. కానీ అక్కడితో ఆగిపోవటానికి కాదు, దాన్ని ఆపేయడానికి కాదు. కారణాలు తొలగించబడ్డాయి, తొలగించబడితే అక్కడితో సరైపోయిందా? లేదు. మళ్ళీ ఆ కారణాలే మళ్ళా కార్యాలను సృష్టిస్తూ వ్యక్త స్థితిలోకి తీసుకొస్తూ ఉంటుంది. కాసేపు అటు కాసేపు ఇటు అన్నట్టుగా, కాసేపు ప్రళయ స్థితికి, కాసేపు సృష్టి స్థితికి, ఒకదానికొకటి సంబంధం. సృష్టి స్థితి అక్కడ ఉంది కాబట్టి దాన్ని ప్రళయ స్థితిలోకి తీసుకువెళ్ళింది, ప్రళయ స్థితి అక్కడ ఉంది కాబట్టి సృష్టి స్థితి మళ్ళీ దాంట్లో నుంచి వస్తుంది. ఒకదానికొకటి ఒకటి, ఎక్కడ ఆగటం లేదు, గొలుసు కట్టుగా నిరంతరం చలనం, నిరంతర చలనం, లా ఆఫ్ మోషన్, నిరంతర చలన ధర్మం వెళుతూనే ఉంటుంది.
ఎందుకు? అది పరిణమించడం కోసం. పరిణామ ధర్మం. పరిణామ ధర్మం ప్రకారము ఈ సమస్తము ప్రతి అణువు పరిణమించుతూ అభివృద్ధి చెందుతూ క్రమక్రమంగా తన స్వస్థితికి చేరటం. ఎందుకు స్వస్థితికి చేరాల్సి వచ్చింది? అంతకు ముందున్న స్థితి నుంచి అనేకత్వ స్థితికి రావడం వల్ల మరలా ఇది ఏకత్వ స్థితికి వెళ్ళటానికి ప్రయాణం చేస్తూ ఉంటుంది. మళ్ళీ పోనీ అక్కడేమన్నా ఆగిపోతామా? మళ్ళీ ఆ ఏకత్వ స్థితి నుంచి మళ్ళీ అనేకత్వ స్థితికి మళ్ళా ప్రయాణం, మళ్ళా దిగటం, డిసెండింగ్ ఆర్ పూర్తిగా స్థూలానికి దిగిపోతాం డి గ్లోబ్ దగ్గరికి, మళ్ళీ అక్కడికి పైకి ఎగసి ఏకత్వ స్థితికి వేసి ప్రయాణం చేయటం, పైకి ప్రయాణం చేయటం. ఏది కూడా ఎక్కడ ఆగట్లేదు, ఒకటి ఇంకో దానికి దారి తీస్తుంది తప్పితే అటు ఇటు. మనం లోలకం ఉంటుంది, పాత గోడ గడియారాలకి లోలకం. కుడివైపు వెళ్తుంది, మళ్ళీ అక్కడ ఆగదు, మళ్ళీ అటు నుంచి ఎడం వైపు, మళ్ళీ అక్కడ ఆగదు, మళ్ళీ కుడివైపు, మళ్ళీ ఎడం వైపు, అలా తిరుగుతూనే ఉంటుంది, అటు ఇటు అటు ఇటు. ఇట్లా నిరంతరము సాగుతూ ఉందన్నమాట. ఇప్పుడు ఇంతకు ముందటి వ్యక్త సృష్టి ఉనికికి ఆధారమైన కారణాలు తొలగించబడగా నెక్స్ట్ ఏం జరిగింది? రెండో భాగం, ద విజిబుల్ దట్ వాజ్ అండ్ ద ఇన్విజిబుల్ దట్ ఈజ్ రెస్టెడ్ ఇన్ ఎటర్నల్ నాన్ బీయింగ్, ద వన్ బీయింగ్. ఏదైతే ఇంతకు ముందు దృగ్గోచరమై కనిపిస్తూ పరిమిత భౌతిక సృష్టిగా వ్యక్తమైనదో అదే ప్రస్తుతం అగోచరమై కనిపించని అవ్యక్త స్థితిలో ఉండి వ్యక్త అవ్యక్త స్థితులకు ఆధారమైన శాశ్వత మూలస్థానమునందు కాలము చోటుతో సహా విశ్రాంతి తీసుకొనుచున్నది. ప్రస్తుత ప్రళయ స్థితి అట్లాగా ఉంది. అట్లా విశ్రాంతి తీసుకోవటానికి ఎట్లా అవకాశం ఏర్పడింది? ఆ కారణాలు తొలగించడం వల్ల కార్యాలు కూడా తొలగించబడి మొత్తం చప్పబడిపోయినట్టు అయింది. ఉవ్వెత్తున లేచిన అలా మళ్ళా సముద్రంలోకి కలిసిపోయినట్టు అయింది. ఉవ్వెత్తున అల లేచింది, మరలా అది ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి దాంట్లో కలిసిపోయింది. అలా ఉవ్వెత్తున లేవటానికి గల కారణం ఏదైతే ఉందో ఆ కారణం ద్వారా ఆ కార్యం ఏదైతే అలా ఉవ్వెత్తున లేవడం అనే కార్యం ఎలాగైతే వచ్చిందో ఆ కారణంతో కూడుకున్న కార్యము అలా వ్యక్త సృష్టిగా ఉంది మనకి. అలా కిందకి వెళ్ళిపోయింది, పైకి లేచిన అలా మరలా తను ఎక్కడి నుంచి వచ్చిందో, తను దేంట్లో భాగంగా ఉందో దాంట్లోకి ఆ సముద్రంలోకి మరలా అంతరించిపోయింది. ఆ కారణము తొలగించబడేటప్పుడు కల్లా కార్యమైన అలా కిందకు వచ్చేసింది, దాంట్లోకి సముద్రంలోకి అంతమైపోయింది. అక్కడ విశ్రాంతి తీసుకుంటున్నట్టుగా అయింది. అంటే ప్రళయ స్థితిలోకి వెళ్ళిపోయింది అన్నట్టుగా ఉంది. తను దేంట్లో నుంచి వస్తుందో అక్కడికి వెళ్ళేటప్పుడు కల్లా అది ప్రళయ స్థితి అంటున్నాం, అవ్యక్త స్థితి అది. ఈ రెండిటికి ఆధారమైంది అంటే అలా కనిపించటానికి మనకి అలా ఉందని ఎలా తెలిసింది? అది పైకి లేస్తేనే కదా, దాని నుంచి విడిపోయినట్టుగా. సముద్రము ప్రశాంతంగా, సముద్ర తలము సర్ఫేస్ మామూలుగా ఉంది, ఇలా ఒకటే ఇదిగా. దాని నుంచి హఠాత్తుగా కొంత జల్లము ఇలా పైకి ఎగచిమ్మినట్టు అయింది, ఒక అలలాగా వచ్చేసింది. అంటే ఇప్పుడు సముద్రము అలా అనే రెండు భాగాలు అన్నట్టుగా అయింది. కానీ అలా దీంతోనే కూడుకుని ఉన్నది, దీని ఆధారంతోనే నిలబడి ఉంది అది.
అది విడిపడి లేదు, సముద్రంతో విడిగా లేదు అది. అలా సముద్రంతో కూడుకునే, సముద్రంతో భాగంగానే సముద్రమే అలాగా మారింది. అక్కడ మనకు స్పష్టంగానే కనిపిస్తోంది, సముద్రమే అలాగా మారింది. ఇవన్నీ మనకి ఉదాహరణలు. ఎందుకంటే ఇవన్నీ మనం ఆ దైవము ఒక్కడగానే ఉన్నటువంటి ఒకే ఒక దైవం ఏదైతే ఉందో, ఒకే ఒక భగవంతుడు, ఒకే ఒకటి ఏదైతే ఉన్నదో అది ఇన్ని రూపాలుగా ఎలాగా మారింది అన్నదానికి, ఇన్ని రూపాలు, ఈ అనేకత్వం, ఈ స్థూల జగత్తుకి సంబంధించి ఈ అనేకత్వం అంతా ఎవరితో నిండి ఉన్నది, ఎవరు ఇన్ని రూపాలుగా తీసుకున్నాడు అన్న దానికి మనకి ఉదాహరణగా నిలబడతాయి ఇవన్నీ. సో అక్కడ విశ్రాంతి తీసుకుంటూ ఉంది. అది ప్రళయ స్థితికి సంబంధించిన విషయం. దీనికి సంబంధించి మనం కామెంటరీ వ్యాఖ్యానం వింటూ ఉన్నాం. An unborn infant ఎటర్నల్ నాన్ బీయింగ్ అనే పదం వచ్చింది కదా అక్కడ. ఎటర్నల్ అంటే శాశ్వతంగా ఉండే, ఎల్లప్పుడూ ఉండే నాన్ బీయింగ్. ఇక్కడ ఈ బీయింగ్, నాన్ బీయింగ్, వన్ బీయింగ్, ఈ పదాలు కొంచెం మనం బాగా, ఈ పదాలే మొత్తం వేదాంతానికి కానీ అన్ని పవిత్ర గ్రంథాల్లో ఉన్న విషయానికి ఆధారం ఇది. వాటిల్లో చెప్పబడ్డ విషయాలన్నిటి సారంగా, వాటి యొక్క సారంగా ఇక్కడ ఇవ్వబడింది ఇది. అలాగే ఫిలాసఫర్స్ ఆలోచించేవి, తత్వవేత్తలు ఆలోచించేది, వారి యొక్క తత్వము అన్ని ఈ కొంచెం ఈ రెండో భాగంలో ఇవ్వబడ్డాయి మనకి. అంటే మనకి తెలియకుండా ఏదైతే ఉందో, మనం గ్రహించటానికి వీలు లేకుండా ఉంది అని చెప్పుకోవటమే కానీ దాన్ని మనం అనుభూతికి చెందటానికి కానీ, అనుభూతి చెందుతున్నామంటే అర్థం ఏంటి, రెండుగా అయిపోతుంది. ఉన్నది ఒకటే, ఆ ఒకటిని మనం అనుభూతి చెందలేము. అనుభూతి చెందామంటే చెందేవాళ్ళు వేరుగా ఉన్నారు, అనుభూతి వేరుగా ఉంది. ఆ అనుభూతి చెందే పదం ఇంకోటి ఏదైతే ఉందో, ఇంకొక దాని వల్ల, ఈ అనుభూతి దేని వల్ల వచ్చింది, ఇంకొక దాని వల్ల వచ్చింది. కాబట్టి మళ్ళీ ఈ రెండుగా ఈ ద్వైతం అనేది వచ్చేస్తుంది. కాబట్టి అట్లా మనకి తెలియనిది, మనము గ్రహించలేనిది, మనం అనుభూతి చెందలేనిది ఒక్కటి ఉన్నది. దాన్నే సత్యము అని అంటున్నాం, బి అని అంటున్నాం. ఇది ఉన్నది. అక్కడి నుంచి కథ మొదలవుతుంది. వాడు ఉన్నోడు ఉండకుండా ఒక్కటే అలాగుంటే ఏ గోళ లేదు. ఇంకా మనకి ఇటువంటివి ఏమీ చెప్పుకోవాల్సిన అవసరం కానీ, ఈ విషయాలన్నీ వివరించుకోవటం కానీ ఏమీ ఉండదు. ఇంకా ఎక్కడ ఏమి చడి చప్పుడు ఉండదు. ఇక నిశ్శబ్దంగా ఉండిపోతుంది. ఆ నిశ్శబ్దాన్ని గ్రహించేవాడు కూడా ఎవడూ లేడు. ఎందుకు ఆయనకి బాధేసి. ఇప్పుడు దీన్ని అనుభూతి చెందేవాళ్ళు ఎవరు కనపట్లేదు. కాబట్టి దీన్ని అనుభూతి చెందేవాళ్ళు కొంతమంది ఉండాలి. అనుభూతి చెందేవాళ్ళు ఉండాలి అంటే ఆనందంతో, ఆ ప్రేమతత్వంతో మెలగాలి. ఇక్కడ అనేక మంది అందుకని తాను పెక్కులు కావాలి అని సంకల్పించాడు. సో అట్లాగా అక్కడి నుంచి ఏదైతే సృష్టింపబడుతూ ఉందో ఆ సంకల్పం నెరవేరటానికి అది బీయింగ్ గా వచ్చేసింది. ఇంకంటే కంటిన్యూస్ గా జరిగేది. ఇక ఆ సంకల్పము నెరవేరటం కోసం
కంటిన్యూస్గా ఎడతెగకుండా నిరంతరంగా జరుగుతూ ఉన్నది. అది బీయింగ్. అంటే సృష్టికి సంబంధించి అది వ్యక్తం అవ్వచ్చు, అవ్యక్తం అవ్వచ్చు. అవ్యక్త సృష్టి అంటే ప్రళయంలోకి వెళ్ళినట్టుగా, వ్యక్త సృష్టి అంటే మనకి కనిపిస్తున్నట్టుగా, మన పంచేంద్రియాలకి దృగ్గోచరం అవుతున్నట్టుగా. ఇది బీయింగ్. ఈ బీయింగ్ లో నాన్ బీయింగ్ అనేటప్పుడు కల్లా మళ్ళీ ప్రళయ స్థితికి వెళ్ళేటప్పటికి మొత్తం ఇవన్నీ కారణాలన్నీ తొలగించబడగా ఏమైంది, మొత్తం అన్ని ఎక్కడికక్కడ స్తంభించిపోయినాయి. విశ్రాంతి స్థితిలోకి వెళ్ళిపోయింది. బట్ అనుభూతి చెందటం కూడా లేని స్థితిగా ఉండిపోయింది. అది నాన్ బీయింగ్. ఉన్నది కానీ దాన్ని అది ఉంది అని చెప్పడానికి లేని వాళ్ళంగా అయిపోయాం. విశ్రాంతి తీసుకుంటూ ఉండడం వల్ల మనం గాఢ నిద్రలో మన చుట్టూ ఏమీ లేదు కదా, మనం చెప్పడానికి ఏమీ లేదు, ఇంకా మనం లేం. గమనించేవాళ్ళు లేడు అక్కడ. గమనించేవాడు ఉంటేనేమో బీయింగ్, వ్యక్త సృష్టి. గమనించేవాడు లేకపోతే నాన్ బీయింగ్, అవ్యక్త సృష్టి, అవ్యక్తం. అది నాన్ బీయింగ్. ఇప్పుడు ఇదంతా ఎక్కడుంది? నాన్ బీయింగ్ లో ఉంది. అంటే అవ్యక్తముగా ఉన్నది సృష్టి. వ్యక్తము అవ్యక్తములు 2 స్థితులు ఉన్నాయి దీనికి. ఈ సృష్టికి 2 స్థితులు, వ్యక్తము అవ్యక్తము. అవ్యక్త స్థితి ప్రళయ స్థితి, వ్యక్త స్థితి మనకు తెలిసే స్థితి, మన పంచేంద్రియాలకు అందేది. అది వ్యక్త స్థితికి సంబంధించింది. ఇప్పుడు మనం అయితే ఇక్కడ ఒకదానికొకటి సంబంధం లేనట్టుగా ఉందా, ఒకదానికొకటి సంబంధం ఉందా? ఈ వ్యక్త సృష్టి ఏమైందన్నాము? అవ్యక్తంలోకి వెళ్ళిపోయిందన్నాం, ప్రళయ స్థితిలోకి వెళ్ళిపోయింది. అంటే కారణాలు తొలగించబడగా ఏమైంది? ప్రళయ స్థితిలోకి వెళ్ళిపోయింది, తెలియని స్థితిలోకి, అంటే నాన్ బీయింగ్ లోకి వెళ్ళిపోయింది. ప్రస్తుతానికి అది తెలియని స్థితిగా ఉండిపోయింది మనకి. మనం ఇప్పుడు కార్యక్రమం ప్రారంభం ముందు ఏమీ లేదు, 4:20కి ఏమీ లేదు, ఎవ్వరం లేము ఇక్కడ. లింకు మాత్రం ఉంది కదా. లింకు మనం ఎప్పుడు 4:20కే కాదు, అంతకు ముందుకైనా మనం వ్యక్తం అవ్వచ్చు. ఆ లింకు ద్వారా మనం వ్యక్తం అవ్వాలి అంటే లింకు కావాలి. లింకు ఎల్లప్పుడూ ఉంటుంది, శాశ్వతంగా. లింకు శాశ్వతం కదా. లింకు కాసేపు ఉండి ఈ సమయం నుంచి ఈ సమయం వరకేనండి లింకు, అప్పుడే ఉపయోగించుకోండి మీరు, ఆ తర్వాత మీకు లింకు దొరకదు అని అంటారా? లింకు మనం తయారు చేసుకున్నామంటే 24 గంటలు ఎప్పుడైనా ఉపయోగించుకోవచ్చు దాన్ని మనం కదా. అది బీయింగ్. బి అనేది కూడా అదే, అట్లాగే చెప్పుకోవచ్చు మనం. అంటే బి యొక్క వ్యక్త స్థితి అనమాట. బి మనకి తెలియకుండా అసలు దాన్ని అనుభూతి చెందటానికి అవకాశం లేకుండా ఉన్నది. లింకు అంతకుముందు లేదు. మనం లింకు ఏర్పాటు చేసుకోక ముందు లేదు, మనకి లింకు లేదు కదా అసలు. దాని ఊహ కూడా లేదు మనకి. కానీ ఎక్కడి నుంచి వచ్చింది అది? దానికి ఆధారంగా ఉన్నది ఆ లింకు ఎక్కడైతే దాక్కుని ఉందో, దాగి ఉన్నదో, అది బి. ఎల్లప్పుడూ ఉండేది, ఉన్నది, శాశ్వతంగా. అక్కడ ఏమీ లేని స్థితి. అక్కడి నుంచి ఏమైంది, మనం ఆ లింకుని తయారు చేసుకోగలిగాం. లింకు తయారయ్యేటప్పుడు కల్లా వ్యక్త స్థితికి వచ్చేసింది, బీయింగ్. అది అదే ఉపయోగించుకున్నంతసేపే
ఆ లింకు ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. మనం ఎంతో ఒక గంట సేపు ఉపయోగించుకుంటాం. దీన్ని ప్రారంభించుకున్నాం. చెప్పుకుంటూ వెళ్తున్నాం. అంటే లింకు ఉండబట్టే కదా లింకు మనకి అంతర్లీనంగా మనకి తెలియదు అది లింకుని మనము అనుభూతి చెందటం లేదు. లింకు ఉందో లేదో తెలియటం లేదు. కానీ మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. మన పనిలో మనం ఉన్నాం. లింకు అంతర్గర్భితంగా, నిగూఢంగా దాగి ఉన్నదది. ఒక గంట చేసుకున్నాం అయిపోయింది. కానీ లింక్ అలాగుంటుందది. ఎందుకు అలాగా ఉంటుంది? నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉపయోగించుకోవటానికి వీలుగా. ఎందుకంటే సృష్టింపబడిందది. సృష్టింపబడిన తర్వాత నీకు ఎప్పటికైనా నువ్వు ఎట్లాగైనా ఉపయోగించుకోండి. తను సిద్ధం. మనం ఉపయోగించుకున్నప్పుడు వ్యక్త సృష్టి. వ్యక్తమవటం. దాన్ని ఉపయోగించుకోలేదిక అవ్యక్తంలో ఉంటుందది. ఇది సృష్టి, వ్యక్త స్థితి, అవ్యక్త స్థితి. అంటే ఈ లింకుది మనం కొంచెం జాగ్రత్తగా గమనిస్తే ఈ సృష్టికి సంబంధించింది కూడా అదే అలాగే ఈ బీయింగ్, నాన్ బీయింగ్ ఇది కూడా మనకి అదే పద్ధతిలో మనం అర్థం చేసుకోవచ్చు మనం. అట్లాగే ఒకదానికొకటి సంబంధం. ఇప్పుడు ప్రళయ స్థితి అంటున్నాం. అంటే ఏది ప్రళయం అంతకు ముందున్న దానితో సంబంధం. అంతకు ముందు ఉన్న దానితో సంబంధం. ఇప్పుడు లింకు మనం కొత్తగా తయారు చేశాం. తయారు చేశామంటే అది ఎక్కడుంది? అంతకు ముందు ఉందది. అంతకు ముందు ఉంది కాబట్టి అది అక్కడి నుంచి మనం తీసుకొని అది వ్యక్తమయ్యేటట్టుగా చేశాం. అవ్యక్తంలో ఉంది అంతకు ముందది. ఇప్పుడు మనం ఏది ఎట్లా కదిలినా గాని అంతకుముందు దానికి సంబంధించిన విషయం అక్కడ ఉంటుంది. దానికి అవ్యక్తంగా అక్కడ ఉంటుంది. దానికి ఈ వ్యక్తమైన దానికి సంబంధం. కంటిన్యూటీ, కంటిన్యూటీ. ఎక్కడ ఏది తెగిపడలేదు, తెగలేదు. ఎందుకని? ఒక్కడే ఇన్నిగా మారుతున్నాడు కాబట్టి. ఆ ఒక్కడితోనే ఇదంతా నిండి ఉంది కాబట్టి ఎక్కడ తెగినట్టు కనపడదు మనకి. ప్రతిదీ కూడా అంతకు ముందున్న దాంతో సంబంధం ఉండి తప్పక తీరాలి. తప్పక సంబంధం ఉండి తీరాలి. లేకపోతే రావడానికి అవకాశం లేదు. అదే ఇది ఒకటి కాకుండా చాలా మందితో ఈ సృష్టి ఉంది అని అనుకుంటే అప్పుడు అట్లాగా ఉండొచ్చు. ఎవరికి వాళ్ళకే అన్నట్టుగా ఒకదానికొకటి సంబంధం లేదన్నట్టుగా అట్లాగా ఉండొచ్చు. కానీ ఇక్కడ వన్నెస్, ఏకత్వం. ఒకటి ఉన్నది ఒకటే పరబ్రహ్మతత్వం, పరమాత్మ తత్వం. అదే ఈ మొత్తం ఇన్ని రూపాలు, ఇన్ని విషయాలుగా మనం ఏది ఎక్కడ చేస్తున్నా గాని అదంతా ఆ పరమాత్మ తత్వంలో నిగూఢంగా దాగి ఉన్నది. ఈ వన్నెస్ అనేది మనం అర్థం చేసుకోవడానికి, గ్రహించడానికి ఈ రెండో భాగం బాగా ఉపయోగపడుతుంది మనకి. అది గనక మనకి అవగాహన అయితే ఆ వన్నెస్ అనేది ఒకటే అనేకముగా రూపాంతరం చెందింది అన్నది మనకి బలంగా నాటుకోవాలి మనం. an unborn infant తల్లి గర్భంలో అంటే అన్బోర్న్ ఇంకా జన్మించలేదు. శిశువు ఇంకా జన్మించలేదు. అంటే అర్థం ఏంటి? ఎక్కడో ఉన్నాడనే కదా! లేతే అసలు శిశువు అనే మాట ఎందుకొస్తుంది మనకి? శిశువు ఇంకా జన్మించలేదండి. అన్బోర్న్. జన్మించని శిశువు ఎక్కడుంటాడు? తల్లి గర్భంలో ఉంటాడు. ప్రసవింపబడటానికి ముందు ఎక్కడైతే ఉంటాడో అక్కడ ఉన్నాడు అక్కడ. అన్బోర్న్ ఇన్ఫాంట్. Could it think in our acceptation of that term?
ఇప్పుడు నాన్ బీయింగ్ విచ్ ఇస్ ద వన్ బీయింగ్. అంటే వ్యక్తము అవ్యక్తము కదా. నాన్ బీయింగ్ బీయింగ్. వ్యక్త సృష్టినేమో బీయింగ్ అంటున్నాం, అవ్యక్తంగా ఉన్నదాన్నేమో నాన్ బీయింగ్ అంటున్నాం. ఈ రెండింటికి ఆధారముగా వన్ బీయింగ్. ఇప్పుడు లింకు ఎక్కడ దాగి ఉన్నది? అది వన్ బీయింగ్. ఆ దాగి ఎక్కడైతే దాగి ఉన్నదో దాన్ని బయటకు తీసాం, ఉపయోగించుకుంటున్నాం. అది బీయింగ్. మళ్ళా అది ఉపయోగించడం ఆగిపోయింది. ఇంకా లింకు మనకి ఉందో లేదో ఇక దాని గురించిన ప్రస్తావన లేదు మన దగ్గర. నాన్ బీయింగ్. ఇప్పుడు అట్లా దాని గురించిన ప్రస్తావన లేదని చెప్పి అదేమన్నా అదృశ్యం అయిపోయిందా? ఈ క్షణంలో నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ లింక్ అది మనకు అందుబాటులోకి వచ్చేస్తుంది. ఎప్పుడైనా దాంట్లోకి వెళ్ళిపోవచ్చు, ఎప్పుడైనా ఆ లింకును మనం ఉపయోగించుకోవచ్చు, ఎప్పుడైనా ఆ లింకుని నిద్ర లేపచ్చు, ఆ విశ్రాంతి స్థితి నుంచి మరలా పనిస్థితికి తీసుకురావచ్చు దాన్ని. సో అటువంటి ఆ జనరిక్ టర్మ్ ఏదైతే ఉందో మనం ఏంటంటే ఎక్కడికక్కడ ఆగిపోతాం. ఈ సృష్టి మొత్తానికి కూడా దీన్ని ఎట్లాగా అన్వయించుకోవాలి మనం ఇన్ జనరిక్ టర్మ్ గా, మొత్తానికి సంబంధించిందిగా జనరల్ గా ఉండే టర్మ్ గా దీన్ని చూడాలి. అప్పుడు ఏమవుతుంది? an unborn infant could it think in our acceptation of that term. అంటే మనం ఉపయోగించుకుంటున్నప్పుడే ఈ లింక్ ఉంది, తర్వాత అది లేదు అన్నట్టుగా మనకి భావన, మనకు మామూలుగా సామాన్యంగా ఉండేది. కానీ అది ఎల్లప్పుడూ ఉంటుంది. ఇది ఎల్లప్పుడూ ఉంది కాబట్టి మనకి కావలసినప్పుడు వెంటనే మనకి ఎదురుగా ప్రత్యక్షం అవుతుంది. మనకు ప్రత్యక్షమైంది అంటే అంతకుముందు లేదని కాదు కదా, అంతకుముందు దాగి ఉన్నది, కనపడకుండా ఉంది. ఎందుకని దాన్ని ఉపయోగించట్లేదు కాబట్టి. దాన్ని ఎప్పుడైతే ఉపయోగించడానికి ప్రయత్నం చేసామో వెంటనే అది ప్రత్యక్షమైంది. అట్లా ఈ అన్బోర్న్ ఇన్ఫాంట్ తను తల్లి గర్భంలో ఉండి ఏమనుకుంటాడు వాడు? వుడ్ నెసెసరీలీ లిమిట్ ఇట్స్ కన్సెప్షన్ ఆఫ్ బీయింగ్. తన స్థితి ఏంటి అనేది ఇన్ ఎ సిమిలర్ మేనర్ టు ద ఇంట్రా యూటరన్ లైఫ్. అంటే మనం ఈ సామాన్యంగా ఈ స్థూల జగత్తులో ఉన్నటువంటి జీవులు ఆలోచన అంతవరకు ఉంటుంది. మనం ఎక్కడైతే ఉంటున్నామో ఇదే, ఇంకా మిగతా అంతా ఏమీ లేదు. ఏమీ లేదంటే మనకి తెలియటం లేదు కదా. యోగులు వాళ్ళకి యోగి అనేటప్పుడు కల్లా మొత్తాన్ని ఆయన దర్శించగలుగుతున్నాడు, అనుభూతి చెందగలుగుతున్నాడు, మొత్తం బి దాకా వెళ్ళగలుగుతున్నాడు అతను. బి అనేది ఒకటి ఉన్నది అన్న దాని దాకా కూడా వెళ్ళగలుగుతున్నాడు. మనం సాధారణ మానవులుగా మనం ఆ స్థితికి వెళ్ళటం లేదు కాబట్టి మనం ఎక్కడ ఉంటే అక్కడ అదే నిజమైన స్థితి అని, ఇక మిగతాది మనకి కనపడట్లేదు కాబట్టి లేదని మనం అనుకుంటూ ఉంటాం. దానికి ఉదాహరణే ఒక తల్లి గర్భంలో ఉన్న శిశువు ఏమని తలుస్తుంటాడు, అతను లోకం ఏంటి, ఇంకా ఆ గర్భసంచి ఆ తల్లి యొక్క ఎక్కడైతే ఉన్నాడో యూటరస్ లో, గర్భాశయంలో, ఇంకా అదే ప్రపంచం అతనికి. అంతా మొత్తం కలిపి ఇదిగో ఇక్కడ ఇది, దీని సరిహద్దులు ఇది అన్నట్టుగా అతను భావిస్తూ ఉంటాడు. జన్మించిన తర్వాత which alone it knows, intra-uterine life which alone it knows, and were it to endeavor to express to its consciousness the idea of life after birth. అంటే జన్మించిన తర్వాత అంటే మనకి ఇది జన్మ, మన బయటికి ఏదైనా వ్యక్తమైంది అంటే అది జన్మించినట్టుగా మనకి
అక్కడి నుంచి ప్రారంభమైనట్టుగా మనకి మన భావనలోకి వస్తుంది. మనం అట్లా ఊహిస్తాం, అలాగా అనుకుంటాం. ఇప్పుడు జన్మించింది ఇది అంటే తల్లి గర్భం నుంచి ఎప్పుడైతే ప్రసవింపబడిందో శిశువు జన్మించింది అంటే ఈ లోకానికి వచ్చింది అని, అంటే మనం ఉంటున్న లోకానికి ఆ వ్యక్త సృష్టికి వచ్చింది అన్నట్టుగా మనం అనుకుంటున్నాం. అంతకుముందు అది కనపడలేదు కదా, కాబట్టి అంటే లేదనే దాకా వెళ్ళలేదు మనం. లేదని ఎవరు అనరుగా. తల్లి ఆ పొట్ట ఆ కడుపు మరి మామూలు సాధారణంగా ఉన్నప్పుడే స్త్రీ ఉన్నప్పటికీ ఇలాగ కడుపు వచ్చినటువంటి గర్భం దాల్చినటువంటి స్త్రీ యొక్క ఆ పొట్టకి మరి తేడా ఉంటుంది కదా. కాబట్టి ఆ పొట్టల్లో తప్పనిసరిగా శిశువు ఉన్నాడు అనేది ఎంత చిన్న పిల్లవాడికైనా కానీ ఎస్ అంటాడు. అంటే మనం కొన్ని విషయాల దగ్గర మనం అవునండి అని అనగలుగుతాం. కానీ దీన్ని కొంచెం విశాలమైనటువంటి మొత్తానికి సంబంధించిన విషయాల దగ్గరికి తీసుకువెళ్ళి మరి ఇది ఇంతే కదా అంటే ఎట్లాగా కాదు, అది మాకు తెలియటం లేదు కాబట్టి లేదు అంతే అని అంటాం. మన యొక్క కాన్షియస్నెస్, మన ప్రజ్ఞ వికాసంకి అనుసరించి అది మనకి అందుబాటులోకి వస్తూ ఉంటుంది. మన ప్రజ్ఞ ఎంతవరకు ఉంది, ఆ శిశువు ప్రజ్ఞ, తల్లి గర్భంలో ఉన్న శిశువు ప్రజ్ఞ అంతవరకే పరిమితమై ఉంది. కాబట్టి తను యుటరస్ లో ఎక్కడైతే ఉన్నాడో ఆ గర్భాశయంలో ఇంకా అక్కడ వరకే ఆయన యొక్క ప్రపంచం, ఆ శిశువు యొక్క ప్రపంచం. బయటకు వచ్చాడు, బయటికి రాగానే అంటే ఇదంతా మారిపోయింది. మొత్తం చుట్టూ ఉన్నటువంటి ఈ ఎన్విరాన్మెంట్ అంతా మొత్తం మారిపోయింది. మారిపోయేటప్పటికల్లా అంతకు ముందు ఏమైంది, అంతకు ముందు ఉన్న స్థితి డెత్ అంటే మరణించినట్టుగాను, ఇక్కడ జన్మించినట్టుగాను మనం చెప్తున్నాం. అది it would in the absence of data to go upon and of faculties to comprehend such data probably express that life as non-being which is real being. అంటే అంతకు ముందు అది ఇప్పుడు నాన్ బీయింగ్ అయిపోయింది, అది కనపట్లేదు కదా. అంతకు ముందు ఉన్న లైఫ్, తల్లి గర్భంలో ఉన్న లైఫ్ నాన్ బీయింగ్ గా ఇప్పుడు కనపట్లేదు. అప్పుడు అది బీయింగ్ గా ఉంది, ఎందుకంటే కనిపిస్తూ ఉంది తనకి. ఎప్పుడైతే తల్లి గర్భం నుంచి బయటకు వచ్చేసాడో, ప్రసవింపబడ్డాడో, ఇంకొక లోకంలోకి వచ్చినట్టు అయింది. ఇంకో లోకంలోకి వచ్చినట్టు అయిపోయేటప్పటికల్లా అంతకు ముందు ఉన్నది అదృశ్యమైపోయింది. ఇప్పుడు తల్లి గర్భాన్ని చూడలేడుగా. ఇక తల్లి గర్భంలో స్పష్టంగా చక్కగా చూసిన వ్యక్తి, అంతవరకు ఆ పరిసరాలని గమనించిన వ్యక్తి, ఆ శిశువు ఇప్పుడు బయటకు వచ్చేటప్పటికల్లా మొత్తం పరిసరాలు మారిపోయినాయి. దానికి దీనికి సంబంధమే లేదన్నట్టు అయిపోయింది. కాబట్టి అక్కడ డెత్ జరిగి అక్కడ మరణించి ఇక్కడ జన్మించాను అన్నట్టుగా ఆ శిశువు, ఆ ప్రజ్ఞ, శిశువు యొక్క కాన్షియస్నెస్, ఆ ప్రజ్ఞ అట్లా అంటే అక్కడున్నా అంతవరకే పరిమితమై, ఎంతవరకు ఉందో అంతవరకు నేను ఎక్కడున్నాను అనేది అనుకుంటూ ఉంది. ఇక్కడికి వచ్చేటప్పటికల్లా ఇక్కడ ఉన్నాను నేను అని ఇక్కడ అనుకుంటుంది. ఈ బాహ్య ప్రపంచానికి వచ్చిన తర్వాత అంటే అంతకు ముందుది నాన్ బీయింగ్ గా అయిపోయింది, లేనిది అన్నట్టుగా అయిపోయింది. అభావము, శూన్యస్థితి అంటే అభావం. అది లేదు, ఇక్కడ మనకి లేదు. ఇక ఒకప్పుడు ఉండి ఉండొచ్చు, ఇప్పుడు లేదు. కాబట్టి అది నాన్ బీయింగ్, అభావ స్థితిలోకి వెళ్ళిపోయింది, లేని స్థితిలోకి వెళ్ళిపోయింది, లేదు అన్న దాంట్లోకి వెళ్ళిపోయింది. అంటే మనం ఇప్పుడు ఈ లింకులో ఉండి ఈ లింక్కి పరిమితమై మనం ఇవన్నీ చెప్పుకుంటున్నాం. ఇప్పుడు మనం ఇదంతా ఇలా చెప్పుకుంటున్నాం అంటే తల్లి గర్భంలో ఉన్నట్టుగా. ఇంతవరకే మనం ఈ లింక్ వరకే మనం పరిమితం.
ఈ లింక్ ద్వారా మనం పని చేసుకుంటూ ఉన్నాము. పని అయిపోయింది, బయటకు వచ్చేసాం, లింకును వదిలేసాం. అప్పుడు ఈ లింక్ యొక్క దీనికి సంబంధించినంత మనకి ఇక్కడ ఏం లేదు. మళ్ళీ మనం మామూలుగా ఎవరి పనుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతాం. దాంతో ఈ లింకుని ఉపయోగించుకుంటూ మనము ఈ గంట సేపు ఏదైతే చేసామో అది ఇక లేదు మనకి. అప్పుడు అది నాన్ బీయింగ్ అయిపోయింది. మనం ఎక్కడుంటే అక్కడ బీయింగ్ గాను, మనం అంతకుముందు ఏదైతే ఉన్నామో అంతకుముందు స్థితి అది ఇప్పుడు లేని స్థితి కాబట్టి అది నాన్ బీయింగ్ గాను అట్లా చెప్పుకుంటూ ఉన్నాము. అంటే మన ప్రజ్ఞ ఎక్కడ ఉంటే అక్కడ వరకే మనకి అందించగలుగుతుంది, అంతవరకే వికాసం ఉంది. అంతేగాని లేనిది ఉన్నది కలిపి చెప్పడానికి అంత శక్తి, దానికి అంత వికాసం చెందలేదు ఆ ప్రజ్ఞ. The idea of life after birth, death to it would, in the absence of data to go upon and of faculties to comprehend such data. కాబట్టి దానికి అది ఇప్పుడు అనుభూతి చెందటానికి వీలైనటువంటి ఇంతకు ముందు స్థితి ఏదైతే ఉందో ఆ స్థితిని కూడా ఏకకాలంలో, ఆ స్థితి, ఈ స్థితి, ఇప్పుడున్న స్థితి, ఇప్పుడు జన్మించిన తర్వాత ఉన్న స్థితి, జన్మించక ముందు తల్లి గర్భంలో ఉన్న స్థితి, ఈ రెండింటిని ఒకేసారిగా అనుభూతి చెందగలిగినటువంటి ఫ్యాకల్టీస్ మనకు సంబంధించి ఆ పంచేంద్రియాలు, అంటే గ్రహించడానికి కావాల్సినవి ఏంటి? పంచేంద్రియాలు. ఆ 5 కిటికీలు మనకు ఉన్నాయి. ఆ పంచేంద్రియాలు అంటే ఇప్పటికి అవి అంతవరకు డెవలప్ అయినాయి. ఇంకా 7 ఇంద్రియాలు ఉన్నాయి మొత్తం. 7కి 5 వరకు మనకి అందుబాటులోకి వచ్చినాయి. ఇంకా 2 మిగతావి తర్వాత రౌండ్స్ లో మనకు అందుబాటులోకి వస్తాయి. వాటి ద్వారానే మనము ఈ మొత్తాన్ని గమనిస్తూ ఉంటాం. మనకి తెలుస్తుంది అంటే వీటి యొక్క ఆధారంతోనే. కాబట్టి ఆ డేటా అది లేకపోవటం, రెండింటిని ఒకేసారిగా అనుభూతి చెందే స్థితి లేకుండా ఉన్నాం. కాబట్టి అక్కడది అయిపోయింది, బయటకు వచ్చేసింది, శిశువు బయటకు వచ్చేసింది. ఇక్కడున్న స్థితిని మాత్రమే గమనించగలుగుతుంది. అంటే అంతకు ముందున్న స్థితి ఉందా లేదా? లేదు. ఇప్పుడు ప్రస్తుతం అంతకు ముందున్న స్థితి లేదు ఇప్పుడు. కాబట్టి అదేమైంది? నాన్ బీయింగ్ అయిపోయింది. లేని స్థితిగా అయిపోయింది. Probable express that life as non-being, which is real being. కానీ మనం ఇప్పుడు ఈ లోకంలో ఇక్కడ తిరుగుతున్నామంటే ముందు ఎక్కడి నుంచి వచ్చాం? తల్లి గర్భంలో. కాబట్టి అసలైంది అది అన్నట్టుగా అక్కడి నుంచి అక్కడ ఉన్నాం కాబట్టి ఇక్కడికి రాగలిగాం కదా. తల్లి గర్భంలో లేకుండా ఇక్కడికి రావడము అసాధ్యం కదా. అట్లాగే కాబట్టి అది రియల్ బీయింగ్. అంటే ఏదైతే ఒకటి ఉన్నదో ఈ లింకు అంతకుముందు లేదంటే మేము కొత్తగా తయారు చేసామండి. ఇది తయారు చేసామంటే నువ్వు ఎట్లాగా వచ్చింది? అంతకుముందు ఉంది కాబట్టి నువ్వు తయారు చేయగలిగావు. అంతకుముందు ఈ స్పేస్, ఈ చోటులో నిన్ను గర్భీకృతమై ఉంది అది. వాటిని మనం వెలికి తీసాం అంతే. కాబట్టి మనకి ఇక్కడ ఒకటి ఎదురుగా ఉంది అంటే దీని యొక్క మూలస్థానం ఏదో ఒకటి అక్కడెక్కడో ఉంది, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది ఇది అన్నట్టుగా. మనం ఎక్కడ తిరుగుతున్నామంటే తల్లి గర్భంలో ముందు పెరిగాం కొంతకాలం, అది గుర్తుండాలి మనకి. ఇప్పుడు దానికి దీనికి సంబంధం చూసుకుని ఆ 2 స్థితుల్ని ఒకేసారిగా
అనుభూతి చెందితే. ఇప్పుడు మనం ఈ వ్యక్త, అవ్యక్త స్థితులు ఏవైతే ఉన్నాయో, ఆ రెండిటిని దాటి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. లేకపోతే వ్యక్తంలో ఉన్నప్పుడు వ్యక్తముగా, తెలియదు అన్నప్పుడు తెలియదు, తెలుస్తుంది అన్నప్పుడే తెలుస్తుంది అన్నట్టుగా ఏదో ఒకదానికి సంబంధించిన వాళ్ళంగా ఉండిపోతాం. In absence of data to go upon and of faculties to comprehend such data. కాబట్టి probably express that life as non-being, which is a real being. కానీ అదే రియల్, యథార్థమైనది, వాస్తవమైనది. మనకి ముందున్న స్థితి యథార్థమైనది, వాస్తవమైనది. అది ఉండడం వల్ల ఇది ఇప్పుడున్న స్థితిలోకి మనం రాగలిగాము. ఎక్కడికక్కడ అది ఎట్లా చేసినా గాని, ఇప్పుడు మంచుగడ్డగా వచ్చాము అంటే జలం, అది యథార్థ స్థితి, రియల్ బీయింగ్. అది ఉండబట్టి మంచుగడ్డ ఇక్కడ కట్టుకోగలిగింది. జలం లేకపోతే మంచుగడ్డ లేదు. అందుకని అది రియల్ బీయింగ్ అంటున్నాం. తల్లి గర్భంలో ఇన్ఫాంట్ ఉంది కాబట్టి, శిశువుగా ఉన్నాం కాబట్టి బయటకు ప్రసవింపబడ్డాం. బయట మనం ఇలాగా తిరుగుతున్నాం. అట్లా ప్రతిది కూడా ఒకటి చేస్తున్నామంటే అది అక్కడి నుంచి వచ్చింది కాబట్టి, అది అక్కడి నుంచి వ్యక్తమై మనకి అందుబాటులోకి వచ్చింది కాబట్టి ఇలా చేయగలుగుతున్నాం. ఇలా చేయగలుగుతున్నామంటే ఆధారం, కారణం అక్కడ ఒకటి ఉన్నది. దానివల్ల ఇది అప్పుడు ఇది లేదు అని అనటానికి అప్పుడు లేదనమాట. ఈ ప్రళయ స్థితికి వెళ్ళినప్పుడు లేదు అనేది ఉండొచ్చు, కానీ అది తాత్కాలికం. మరలా దాంట్లో నుంచే ఉన్నది వచ్చేస్తుంది. ఇన్ అవర్ కేస్ ద వన్ బీయింగ్ ఈస్ ద నోమినన్, ద ఎటర్నల్ నాన్ బీయింగ్ విచ్ ఈస్ ద వన్ బీయింగ్ అని అంటున్నారు కదా. వన్ బీయింగే అటు ఇటుగా జరుగుతోంది. కాసేపు బీయింగ్ గా ఉంటుంది, అంటే వ్యక్తమవుతూ ఉంటుంది, వ్యక్త సృష్టిగా. కాసేపు ప్రళయ స్థితిలోకి వెళ్తుంది, అవ్యక్తానికి. అవ్యక్తము, వ్యక్తము కనబడుతుంది, కనబడటం లేదు, అదృశ్యమైపోతుంది. అదృశ్యమైపోతుంది, దృశ్యంగా వస్తుంది, మరలా అదృశ్యమైపోతుంది. ఇట్లా ఈ రెండింటి మధ్యన తిరుగాడుతున్నాం. కాబట్టి ఆ వన్ బీయింగ్, ఇది ఈ రెండింటి మధ్యన ఇట్లాగా రెండు బీయింగ్లు ఉన్నాయా? మరి రెండు రకాలైనటువంటి స్థితులు ఉన్నాయా? ఒకే స్థితి కాసేపు కనబడుతుంది, కాసేపు కనబడట్లేదు, అంతే. లోలకము కుడివైపుకి వెళ్ళిందంటే ఇంకొకటి లేదు కదా, ఒకటే రాడ్ కదా అక్కడ ఉంది. ఒకటే రాడ్ కుడివైపుకి వెళ్ళింది పూర్తిగా, మళ్ళీ అక్కడి నుంచి ఎడం వైపుకి, పూర్తిగా ఎడం వైపుకి వెళ్ళిపోయింది. ఎడం వైపుకి వెళ్ళినప్పుడు ఒక రాడ్డు, కుడివైపుకి వెళ్ళినప్పుడు ఒక రాడ్డు. రెండు రాడ్లు ఉన్నాయా? లేదు, ఒకటే, అటు ఇటు. అట్లాగే ఇటు కుడివైపునున్న రాడ్డే ఎడం వైపుకి వచ్చింది, ఎడం వైపునున్న రాడ్డే కుడివైపుకి వచ్చింది. అట్లాగే వ్యక్త సృష్టే అవ్యక్తంలోకి వెళ్ళింది, అవ్యక్తంలో ఉన్నదే వ్యక్తంలోకి వచ్చింది. అంతేగాని కొత్తదేమీ లేదు, స్థితి భేదం అంతే. స్థితి రూపాంతరం చెందటం. కాసేపు అట్లా ఉంటుంది, కాసేపు ఇలా ఉంటుంది. పగలు, రాత్రి. కాసేపు పగలుంది, మరలా రాత్రి వచ్చింది. మరలా రాత్రి ఏమైంది? పగలుగా మారిపోయింది. పగలేమైంది? రాత్రిగా మారిపోయింది. ఒకటే ఉంది అక్కడ. పగలు, రాత్రి రెండు లేవు మనకి. ఇది ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సింది. రెండు లేవు. పగలు రాత్రి అయింది, రాత్రి పగలైంది. వ్యక్తము అవ్యక్తంలోకి వెళ్ళిపోయింది, అవ్యక్తంగా మారిపోయింది. అవ్యక్తము వ్యక్తంగా మారిపోయింది.
కాబట్టి వన్ బీయింగ్ అదన్నమాట. ఉన్నది ఒకటే, జరుగుతూ ఉన్నది ఏదైతే ఉందో జరుగుతూ ఉన్నది, సృష్టింపబడుతూ ఉన్నది. ఉన్నదేమో ఇంకా ఏమీ లేని అన్నట్టుగా అసలు ఏంటో తెలియదు మనకు, అది దానికి సంబంధించి ఉన్నది అని మాత్రం చెప్పుకోగలుగుతాం. అది ఎందుకంటే అది లేకపోతే అది ఉంది కాబట్టి ఇవన్నీ ఇట్లాగా జరుగుతున్నాయి అన్నది మనకి కొంత అర్థమై, అది కారణంగా ఉండి ఇవన్నీ కార్యాలుగా ఇవన్నీ వ్యక్తము ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కాబట్టి వీటన్నిటికీ ఆధారం ఒకటి ఉండాలి. అంటే దాన్ని దర్శించిన వాళ్ళు ఎవరు లేరు. దాన్ని దర్శిద్దామంటే మరి నది సముద్రంలోకి వెళ్ళిపోయినట్టు అయిపోతుంది. నేను దర్శించానని చెప్పడానికి నువ్వు ఉండవు అక్కడ. నేను నిద్రపోతున్నానని చెప్పడానికి ఉంటావా నువ్వు? మేల్కొన్న తర్వాత నిద్రపోవటానికి ముందు కొంత మనకి మెలకువతో ఉన్నాము, అటు ఇటు తిరిగాం, పడుకున్నాము, అంతవరకు మనకి తెలుసు. మంచం మీద చేరటం వరకు, చాప మీద పడుకోవటం వరకు ఎవరు వీళ్ళని బట్టి వాళ్ళు, ఆ పడుకోబోయే ముందు వరకు మనకు తెలుసు. నిద్రలోకి వెళ్ళిపోయాం, తర్వాత తెలుసా మనకి ఏం జరిగిందో, ఎట్లాగుందో మనస్థితి లేదు. మరి గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాం. మళ్ళీ మెలకు వచ్చిన తర్వాత అంతకు ముందుకి అది గుర్తొచ్చింది. మనం ఎక్కడైతే ఆగిపోయామో అక్కడ వరకు గుర్తొచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు ఎప్పుడైతే మేల్కొన్నామో ఇది, ఈ రెండిటికి మధ్యన తెలియదు. ఈ రెండిటి మధ్యన తెలియదు. అది ఇక్కడ అంటే నాన్ బీయింగ్. కానీ మనం లేకుండా ఉన్నామా? మనం ఉంటేనే కదా మనకి నిద్ర. కానీ ఇప్పుడు విశ్రాంతిలో ఉన్నాడు, అంతేగాని లేకుండా లేడు. మనం లేకుండా లేం కదా. వీటి గురించి ఏంటంటే మనం ఒక స్పష్టమైన అవగాహన ఇది కలిగితే మనకి, అప్పుడు ఇదంతా ఒకడే ఇన్ని రూపాలుగా మారాడు అన్న విషయానికి ఎస్ అవునండి అన్నది చెప్పగలుగుతాం మనం. ఇప్పుడు ఇది కొంచెం ఎక్కువగా చాలా వివరంగా చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. non-being, which is a real being. In our case, the one being is the noumenon of all the noumena. అంటే ఇన్ఫాంట్ ఎట్లాగైతే అది రియల్ బీయింగ్ గా ఉంది, మరి అక్కడ ఆ శిశువు అక్కడ లేకపోతే మనం లేం. శిశువుగా అక్కడ ఉంది కాబట్టి, కొన్నాళ్ల పాటు తల్లి గర్భంలో ఉంది కాబట్టి మనం బయటకు వచ్చి తిరగలుగుతున్నాం. ఇక్కడ అది రియల్ బీయింగ్ గా చెప్పుకోవచ్చు. అది అదేంటే అవ్యక్తముగా ఉన్నది అన్నట్టుగా. అంటే ఈ మన వైపు నుంచి చూస్తే అది అవ్యక్తం, మనం వ్యక్తముగా ఉన్నాము. దాని వైపు నుంచి చూస్తే, ఆ శిశువు వైపు నుంచి, తల్లి గర్భంలో ఉన్న శిశువు వైపు నుంచి చూస్తే ఇది అవ్యక్తం. ఈ ప్రపంచమంతా, ఈ స్థూల జగత్తంతా, ఈ బాహ్య ప్రపంచమంతా అవ్యక్తం. దానికి వ్యక్తం ఏంటి? యూటెరస్ లో ఉన్నటువంటి ఆ గర్భాశయంలో తను ఎక్కడైతే తిరుగుతుందో, తను స్థానం కొని ఉన్నదో అంతవరకే దానికి అది వ్యక్త ప్రపంచం, మిగతాదంతా అవ్యక్తం. మనకి అది అవ్యక్తం, ఎందుకంటే అది ఉందని తెలుసు కానీ కనబట్టలేదు మనకి. కాకపోతే మిషన్ల ద్వారా, ఈ స్కానింగ్ పరికరాల ద్వారా సరే అవన్నీ ఫోటోలు తీస్తున్నారు, తెలుసుకుంటున్నారు, అది వేరే విషయం. మామూలు కంటికి, సాధారణమైన కంటికి అది కనపట్లేదు, ఉంది అని మాత్రం తెలుస్తుంది. ఎందుకంటే పొట్ట ఉంది కాబట్టి, పొట్ట కొంత ఉబ్బి ఉంది కాబట్టి లోపల శిశువు ఉన్నాడు, శిశువు ఉన్నది అన్నది ఖచ్చితంగా మనకి తెలుసు.
మనకు అది అవ్యక్తం. ఉందని తెలుసు కానీ లేదు, మనకు కనపట్లేదు కదా, మనం దాన్ని వీక్షించలేకపోతున్నాం. ఉందని అనుకుంటున్నాం కానీ వీక్షించలేకపోతున్నాం, కాబట్టి అది మనకు అవ్యక్తం. అది దానికేమో మనం అవ్యక్తం. ఎంత విచిత్రమో చూడండి. ఇక్కడ ఇప్పుడు మనం బయటికి రాగానే, తల్లి గర్భం నుంచి బయటికి ప్రసవింపబడగానే అంతకు ముందు ఉన్నదంతా అవ్యక్తం అయిపోయింది మనకి. అంతకు ముందేమో అది వ్యక్తంగా ఉన్నది కాస్త అవ్యక్తం అయిపోయింది. అవ్యక్తముగా ఉన్నటువంటి బాహ్య ప్రపంచం వ్యక్త ప్రపంచం అయిపోయింది, వ్యక్త సృష్టి అయిపోయింది మనకి. మనం ఎక్కడ ఉంటే అక్కడ వ్యక్తము అన్నట్టుగాను, మిగతాదంతా అవ్యక్తము అన్నట్టుగాను మనకు ఉన్నది. కానీ మొత్తం కలిపి ఒకటే స్థితి కదా, అందుకే అది వన్ బీయింగ్ అని చెప్పారు. వన్ బీయింగ్ మొత్తం కలిపి ఎటర్నల్, విచ్ ఈస్ ద వన్ బీయింగ్. దీనికి సంబంధించి కొన్ని విషయాలు చెప్పుకొని మనం ముందుకు వెళ్దాం. రేపు అంటే మనం మామూలుగా అయితే పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. వాస్తవంగా లేదు, మరి కంటిన్యూటీ కదా. తల్లి గర్భంలో శిశువు, బయటికి ప్రసవింపబడటం, మనం పెరుగుతూ ఉండడం, మరలా మరణించడం, మరలా తల్లి గర్భంలోకి రావడం, మరలా జన్మించటం, ఇదంతా జరిగినప్పుడు మొత్తం కంటిన్యూటీగా మనం ఉన్నాము లేదా? అందుకే పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ లేదు, కంటిన్యూటీ మాత్రం ఉంది నిరంతరాయంగా. సో ఇటువంటి విషయాలు కాబట్టి మనం కొనసాగింపు. ఇప్పటికి ఇది ప్రస్తుతానికి ముగించి దీని కొనసాగింపుగా తదుపరి పాఠం చెప్పుకుందాం. మరలా కలిసినప్పుడు అట్లా చెబుదాం. మరలా కలిసినప్పుడు అంతకు ముందు చెప్పుకున్న విషయాలను కొనసాగింపుగా మరలా కొన్ని విషయాలు చెప్పుకుందాం. వెరీ గుడ్. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. మనల్ని ఈ విధంగా నడుపుతున్నటువంటి ఆ అందరిలోనూ ఉన్నటువంటి ఆ వాసుదేవుడికి మనం ప్రణామం చేద్దాం. వాసుదేవ.